హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లలో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. బుద్ధి అంటే ప్రజ్ఞ పరీక్షలు, అలాగే మరి వాటితో పాటు వైయక్తిక భేదాలు, వీటి మీద కంపల్సరీ బిట్ అండి. బిట్ ఎలా ఇచ్చినా మనం చేసేటట్టుగా మన క్లాస్లో అయితే మనం చెప్పుకున్నాము, ఏవైతే మన వీడియోస్ ఉన్నాయో వాటిలో. దీంట్లో మరి ఈ ప్రజ్ఞ, వైయక్తిక విభిన్నత కావచ్చు, ఈ ప్రతి బిట్ని కూడా మనము ఎన్నిసార్లు రీకాల్ చేస్తే అంత మంచిది. అసలు ఇంకా గట్టిగా చెప్తే నేను బైహార్టే చేసేయమంటాను. ఇంతకు మించి బిట్ బయటికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదండి ఈ టాపిక్ మీద మనకు టచ్ చేసినప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి బిట్ కూడా ఒక్కొక్క ప్రతిది ఎవ్రీ వన్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్తో కూడిన బిట్. ఎక్కడైతే డౌట్ ఉంటుందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ అడిగాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇమ్రాన్ టెట్ అండ్ డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. बुद्धि के संबंध में गलत है। 1. व्यक्ति की सीखने की शक्ति। 2. अमूर्त सोच की शक्ति। 3. अवधारणात्मक शक्ति। 4. किसी विशेष पेशे में योग्यता। ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చి కిసీ విశేష్ పేషే మే యోగ్యత అంటే ప్రత్యేక వృత్తిలోని సామర్థ్యము అంటే సహజ సామర్థ్యం కిందకి వస్తుంది. ప్రజ్ఞకి సరి కానిది అని చెప్పి అడిగాడు అనమాట. ఇక్కడ వ్యక్తికి सीखने శక్తి ప్రజ్ఞ, అమూర్త సోచ ప్రజ్ఞ, अवधारणात्मक శక్తి ప్రజ్ఞ. एक बच्चा अधिक ध्यान के साथ शतरंज खेलने में अधिक समय व्यतीत करता है। मनोवैज्ञानिक पहलू की व्याख्या करें। मनोवृत्ति, अभिरुचि, ध्यान, अभ्यास। ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ అభిరుచి. మరి అదే పలంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే అది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చేసేది. క్యారమ్స్ ఆడుతున్నాడు అనమాట. తర్వాత క్వశ్చన్, एक गांव में 50 अनपढ़ लोगों की बुद्धि एक बार में लेना चाहते हैं। अनपढ़ लोगों के एक बार में उस परीक्षण की पहचान करें जो उस उपयोगकर्ता के लिए उपयोगी होगा, जो निम्नलिखित में से इसका परीक्षण करना चाहता है। 1. भाटिया प्रज्ञा मापनी। 2. बीने साइमन इंटेलिजेंसी। 3. रेवेंस प्रोग्रेसिव मैट्रिसेस टेस्ट। 4. आर्मी आल्फा टेस्ट. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అండి. మరి మనము ఇక్కడ అన్పడ్ అంటే అశాబ్దిక కావాలి. రెండోది 50 అన్పడ్ అంటే 50 మందికి అంటే సామూహిక. సో అశాబ్దిక సామూహిక టెస్ట్ మనం సెలెక్ట్ చేస్తాము. కాబట్టి అశాబ్దిక సామూహిక టెస్ట్ ఇందులో ఏంది అంటే రేవెన్స్ ప్రోగ్రెసివ్ मैट्रिसेस टेस्ट. नेक्स्ट में 4 क्वेश्चन చూడండి. विशेष व्यवसायों के लिए कर्मचारियों के चयन में किस परीक्षा के लिए अधिक प्राथमिकता दी जानी चाहिए? 1. बुद्धि। 2. मनोवृत्ति। 3. प्राकृतिक क्षमता। 4. अभ्यास. దీని ఆన్సర్ వచ్చి ప్రాకృతిక క్షమత అంటే మరి సహజ సామర్థ్యము అని అర్థము. ఏదైనా మరి
పని వృత్తికి సంబంధించినది. ఇలా గుర్తుపెట్టుకోవాలండి. వృత్తికి సంబంధించినది అంటేనే సహజ సామర్థ్యము. సామర్థ్యము అంటే సామాజిక అనొచ్చు, ప్రాకృతిక్ కూడా అనొచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, एक व्यक्ति की बुद्धि लब्धि 100 होती है और उसकी मानसिक आयु उसकी होती है। बुद्धि लब्धि 100 होती है, उसकी मानसिक आयु उसकी होती है। एक शारीरिक आयु से अधिक, 2 शारीरिक आयु से कम, 3 शारीरिक आयु के बराबर, 4 अप्रत्याशित। ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి శారీరక ఆయువుకే బరాబర్ హోతీ హై. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బుద్ధి లబ్ధి అనేది 100 అంటే ఖచ్చితంగా శారీరక ఆయువుతో సమానం. 100 కంటే ఎక్కువగా ఉంది అంటే, బుద్ధి లబ్ధి 100 కంటే ఎక్కువగా ఉంది అంటే మరి మానసిక ఆయువు ఎక్కువగా ఉన్నట్టు. 100 కంటే తక్కువగా ఉంది అంటే మానసిక ఆయువు తక్కువగా ఉన్నట్టు. नेक्स्ट क्वेश्चन చూడండి, एक 8 वर्षीय छात्र 8 वर्षीय संज्ञानात्मक परीक्षण पूरा करता है और 9 वर्ष के विषयों में से 4, 10 वर्ष के विषयों में से 2 को पूरा करता है। उसका मानसिक आयु क्या है? 108 महीने, 90 पर 6 96 महीने, 100 महीने, 102 महीने। ऑप्शन 1 108 महीने, ऑप्शन 2 96, ऑप्शन 3 100 महीने, ऑप्शन 4 102 महीने। ఆన్సర్ వచ్చి 108 మహినే. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఇలాగా మానసిక ఆయువు కానీ, శారీరక ఆయువు కానీ, బుద్ధి లబ్ధి కానీ అడిగినప్పుడు మరి మానసిక ఆయువు, శారీరక ఆయువు సంవత్సరాల్లో కూడా అడగచ్చు, నెలల్లో కూడా అడగచ్చు. మన క్యాలిక్యులేషన్ అట్లా ఉండాలి. అటు ఇయర్స్లో కూడా చూడాలి, ఇటు మంత్స్లో కూడా చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే, ఇక్కడ మనకి 8 సంవత్సరాల వాడు 8 సంవత్సరాల పరీక్షల్ని పూర్తి చేస్తే, కరెక్ట్గా తనకు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తి చేస్తే అది మరి బేసల్ వయసు అండి. అలాగే ఒక్కొక్క పరీక్షకి 2 నెలలు అని చెప్పి లెక్కలు కూడా కట్టుకోవాలి. సంవత్సరానికి వచ్చి 6 పరీక్షలు చొప్పున ఉంటాయి. क्वेश्चन చూడండి, మరి निम्नलिखित में से असत्य क्या है? भाटिया इंटेलिजेंसी, पर्सनल नॉन वर्बल टेस्ट, बीने साइमन टेस्ट, पर्सनल वर्बल टेस्ट, आर्मी अल्फा टेस्ट, सामूहिक वर्बल टेस्ट, रेवेंस प्रोग्रेसिव मैट्रिक्स टेस्ट, पर्सनल नॉन वर्बल टेस्ट। ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి 4 రేవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ అండి. పర్సనల్ నాన్ వెర్బల్ టెస్ట్ అయితే కాదు. అవి ఏంటి, ఎలాగా అనేది బాగా చూడండి. ఇదైతే మరి వెర్బల్ టెస్ట్ అండి. రావెన్స్ ప్రోగ్రెసివ్ అనేది నాన్ వెర్బల్ కరెక్టే, కానీ వ్యక్తిగత కాదండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, एक छात्र गणित की समस्याओं को मौखिक रूप से हल करता है, करने में सक्षम है। आपके अनुसार उस छात्र में प्रयुक्त बुद्धि 1 अमूर्त बुद्धि, 2 यांत्रिक बुद्धि, 3 सामाजिक बुद्धि, 4 कोई नहीं। ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చి అమూర్త బుద్ధి అండి. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ కాబట్టి అమూర్త బుద్ధి. 10 साल का मूल आयु वाला छात्र उसके संज्ञानात्मक विषयों को पूरा करके 11 वर्षीय संज्ञानात्मक परीक्षण में से 3 विषयों को पूरा कर दिया। उसका बेसल आयु, वास्तविक आयु, मानसिक आयु क्रमशः 120, 132, 138 महीने, 2 132, 120, 126 महीने, 3 120, 120,
126 महीने। 4 10 11 11 साल। ఫ్రెండ్స్ మరి దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 120 120 126 అండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క పరీక్షకి 2 నెలలు కలపాలి. సో 10 సంవత్సరాల పిల్లవాడు 120, అయితే బేసల వయసు 10 సంవత్సరాలకు సంబంధించింది పూర్తిగా చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే 120 నెలలు. ఓకే, 120 ఫస్ట్ది బేసల వయసు, రెండోది వాస్తవిక 120 సరిపోయింది. మూడోది చూడండి 126 అంటే 11 సంవత్సరాలకు సంబంధించిన 3 పరీక్షలే కదా చేసింది, ఒక్కో దానికి 2 నెలలు కాబట్టి 126. 3 రెళ్ళు 6 ప్లస్ 120 వయసు 126. మరి नेक्स्ट क्वेश्चन చూడండి, एक शिक्षक के रूप में आपको यह जानने की ज़रूरत है कि रामू और सुब्बू जुड़वा भाई, लेकिन दोनों एक जैसे नहीं पढ़ सकते हैं और दोनों में रचनात्मक और बुद्धिमत्ता का स्तर समान नहीं है। सो पारस्परिक मतभेद का ज्ञान, 2 व्यक्तिगत भिन्नताओं का ज्ञान, 3 कक्षा में व्यक्तिगत भिन्नताओं का ज्ञान, 4 स्कूल में व्यक्तिगत अंतरों का ज्ञान। ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చి పారంపరిక మతభేద అంటే పారస్పరిక మతభేదో का ज्ञान అంటే వైయక్తిక భేదాలు అనే దాని గురించి తెలుసుకోవాలి మనం, వైయక్తిక భేదాలు అనే దాని గురించి. నెక్స్ట్ క్వశ్చన్, जब एक शिक्षक एक ही कक्षा में 2 छात्रों को अभ्यास परीक्षा में डालता है तो वे देखते हैं कि दोनों को अलग अलग अंक मिलते हैं। इसका कारण वह ज्ञान है जिसे शिक्षक को जानना आवश्यक है। 1 विकासात्मक स्तरों का ज्ञान, 2 शिक्षण विधियों का ज्ञान, 3 व्यक्तिगत भेदों का ज्ञान, 4 वाद्य परीक्षणों का ज्ञान। మరి దీని ఆన్సర్ వచ్చి వ్యక్తిగత భేదం का ज्ञान టీచర్కి చాలా అవసరము. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు, అదే వ్యక్తిగత భేదాలు, వైయక్తిక భేదాలు. ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఆన్సర్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, एक छात्र शिक्षा की तुलना में खेलों में अधिक उत्कृष्टता प्राप्त करता है, हालांकि पढ़ाई के मामले में वह अपने छोटे भाई से बेहतर कर रहा है। यह उदाहरण कोई व्यक्तिगत भेद नहीं दर्शाता है। ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. ఆప్షన్ 1 ఇంటర్ డిఫరెన్స్ కాదు, ఆప్షన్ 2 ఇంటర్ డిఫరెన్స్ కాదు, ఆప్షన్ 3 బోత్ అండి. అంటే ఒకటి ఆ యొక్క ఛాత్రలో యొక్క విషయాన్ని ఇతరులతో పోలుస్తున్నాడు, తనలోనే 2 ఆప్షన్స్ ఉన్నట్టుగా కూడా క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇతరులతో పోల్చడం అనేది ఇంటర్ డిఫరెన్స్, ఒకరిలోనే 2 టాలెంట్లు ఉండడం అనేది సో इंट्रा डिफरेंस। మరి नेक्स्ट क्वेश्चन చూడండి, एक शिक्षक के रूप में आप निम्नलिखित में से इंट्रा डिफरेंस पहचानिए। रामू सुब्बू से बेहतर पढ़ता है, सुब्बू राधा से अधिक रचनात्मक छात्र है, राधा अपनी कक्षा की सबसे लंबी लड़की है, 4 हालांकि राधा कम रचनात्मक है लेकिन वह अधिक बुद्धिमान है। फ्रेंड्स మరి దీని ఆన్సర్ వచ్చి 4 हालांकि राधा कम रचनात्मक है लेकिन वह अधिक बुद्धिमान है। ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వైయక్తిక భేదాల మీద క్వశ్చన్ పడితే ఇంటర్ అనేది 2 సంవత్సరాలు కాబట్టి ఇద్దరి మధ్యలో, ఇంట్రా అంటే ఒకే వ్యక్తిలో 2 రకాల జ్ఞానాలు, 2 రకాల బుద్ధి, 2 రకాల పనుల్లో ఎక్స్పర్ట్గా ఉండడం. ఇక్కడ చూడండి మరి 4 ఆప్షన్లో
రాధాలో 2 రకాలు ఉన్నాయి. ఉన్నదంతా కూడా ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. క్లాస్ రూమ్‌లో అందరికంటే పెద్దది అంటే అందరితో పోలుస్తున్నాడు. సో, అక్కడ ప్రతి దాంట్లో కూడా బయట వారితో పోల్చడం అనేది జరుగుతుంది. బట్ మరి 4లో మాత్రం ఒకరిలోనే 2 లక్షణాలను చూపిస్తున్నాడు. 7वीं कक्षा के छात्रों की बुद्धि को सामूहिक रूप से मापना। एक शिक्षक के रूप में आप निम्न में से किस बुद्धि परीक्षण का चयन करेंगे जब आपको लगता है कि आपको करना चाहिए? भाटिया प्रज्ञा मापनी, 2 वेस्लर मौखिक परीक्षण, 3 ओटिस मेंटल एबिलिटी टेस्ट, 4 आर्मी बीटा. ఓకే ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ ఓటిస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. सेना में निरक्षरों की भर्ती के लिए निम्नलिखित परीक्षा है. 1 आर्मी अल्फा, 2 आर्मी बीटा, 3 आर्मी जनरल क्लासिफिकेशन, 4 उपर्युक्त सभी. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి ఆర్మీ బీటా అండి. डीएटी एक संज्ञानात्मक परीक्षण, 2 प्राकृतिक क्षमता परीक्षण, 3 मनोवृत्ति माप, 4 चित्रण परीक्षण. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ ప్రాకృతిక క్షమత పరీక్షణ అండి. ఇక్కడ ప్రజ్ఞ పరీక్ష అనేదా, డిఏటి అనేది ప్రజ్ఞ పరీక్ష లేకపోతే సహజ సామర్థ్యాన్ని కొలిచే పరీక్ష, రెండోదేమో సహజ సామర్థ్యం అండి ప్రాకృతిక క్షమత పరీక్ష, మూడోది మనోవృత్తి అంటే వైఖరిని కొలిచే మాపనం, మూర్తిమత్వం కొలిచే మాపనం. అంటే డిఏటి అనేది మరి సహజ సామర్థ్యాన్ని కొలిచే ఒక మాపనం. आदत का महत्वपूर्ण आधार है. आदत का एक महत्वपूर्ण आधार है. 1 हॉबी, 2 इंटेलिजेंस, 3 रवैया, 4 सहज सामर्थ्यम. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి హాబీ అండి. హాబీ అంటే అభిరుచి. మన దగ్గర అభిరుచి ఉంటేనే ఏదైనా పని అలవాటు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే वेस्लर बच्चों की बुद्धि में निम्नलिखित रूपक नहीं है. వెస్లర్ అనే పిల్లల మాపకంలో ఇది అంతర్లీనమైపోయి లేదనమాట. అందులో పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్ కాదు అని అర్థం. 1 चित्र भरना, 2 चित्र निर्माण, 3 चित्रांकन, 4 कमोडिटी. దీని ఆన్సర్ వచ్చి చిత్ర నిర్మాణం అనేది వెస్లర్ పిల్లల యొక్క ప్రజ్ఞామాపనలో లేదు. చిత్రభరణ అనేది ఉంది, అంటే చిత్రపూరణం ఉంటుంది, చిత్ర క్రమీకరణం ఉంటుంది. చిత్రాంకన, చిత్ర క్రమీకరణ అని. వస్తు సమఖ్య, కమోడిటీ అంటే వస్తు సమఖ్య అని అర్థం. बुद्धिलब्धि सिद्धांतकार कौन है? 1 बीने, 2 स्टर्न, 3 टर्मन, 4 गार्डनर. దీని ఆన్సర్ వచ్చి టర్మన్ అండి. బుద్ధిలబ్ధి సిద్ధాంతకర్త, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు అంటే టర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. निरक्षर राजू की प्रतिभा को व्यक्तिगत रूप से परखने के लिए निम्नलिखित में से उचित परीक्षण की पहचान कीजिए. बीने साइमन टेस्ट, ओटिस साइकोलॉजिकल टेस्ट,
ఆర్మీ ఆల్ఫా టెస్ట్, భాటియా ప్రజ్ఞామాపని. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి భాటియా ప్రజ్ఞామాపని అండి. ఇది పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత పరీక్ష అండి. ఫ్రెండ్స్, మరి ఎప్పుడు కూడా మనం పరీక్షలో ఏది ఈ ప్రజ్ఞ పరీక్షల విషయంలో అసలు అది వ్యక్తిగతమా, సామూహికమా, శాబ్దిక, అశాబ్దిక, లేకపోతే సో ప్రతిదీ చాలా క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. దాని పర్పస్లో నేను ఒక ఫ్లో చార్ట్ కూడా ఇచ్చాను. మరి అది మన గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నాం. ఆ ఫ్లో చార్ట్ని బాగా ఫాలో అవ్వండి. నిమ్నలిఖిత్ మే సామూహిక అశాబ్దిక పరీక్షను చూసారా, ఒకటి సామూహికమా, రెండు శాబ్దిక అశాబ్దిక అనేది కూడా చూసుకోవాలి. అలాగే మరి ఈ బిట్లోకి రండి. निम्नलिखित में सामूहिक अशाब्दिक परीक्षण की पहचान कीजिए. सेना अल्फा అంటే ఆర్మీ ఆల్ఫా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్, భాటియా మాపని 2 and 3. సో దీని ఆన్సర్ వచ్చి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అంటే రావెన్స్ ప్రగతిశీల మాత్రిక పరీక్ష అని అర్థం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. किसी व्यक्ति का बुद्धि लब्धि 120 होता है, उसके मानसिक आयु 12 वर्ष की, శారీరక ఆయు క్యా హై. సో మనకు ప్రజ్ఞాలబ్ధి ఇచ్చి మానసిక ఆయు, శారీరక ఆయు ఇలా అడిగినప్పుడు ఖచ్చితంగా ఐక్యూ ఈక్వల్ టు MA/CA అనే ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, దీని ఆన్సర్ 10 సంవత్సరాలండి. మీరు ఫార్ములా వేసి చూడండి, వచ్చేస్తుంది. 120 ఈక్వల్ టు 12/x వేస్తే వచ్చే ఆన్సరే ఇది. భాటియా అనుభూతి మే కాల్ అతీత్ పరీక్ష అంటే కాలంతో సంబంధం లేకుండా ఉండే పరీక్ష అని అర్థం. భాటియా పరీక్షలో కోహల్ బ్లాక్ डिज़ाइन टेस्ट, 2 पिंटनर ड्राइंग टेस्ट, 3 तत्काल स्मृति परीक्षण, 4 छवि परीक्षण. దీని ఆన్సర్ వచ్చి తత్కాల్ స్మృతి పరీక్షణ అండి. మరి దీనికి సంబంధించిన భాటియాకు సంబంధించిన ప్రతి పరీక్షలో అన్నిటికీ టైమింగ్ ఉంటుంది. ఒక్క ఈ తత్కాల్ స్మృతి పరీక్షకి మాత్రమే టైమింగ్ అనేది లేకుండా అన్లిమిటెడ్గా ఇవ్వడం అనేది జరిగింది. తక్షణ స్మృతి పరీక్షకి టైమింగ్తో సంబంధం లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జేఎం అహూజా ఇసీసే సంబంధిత హై. అహూజా మరి దీనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి సంబంధించిన వారు అని చెప్పి అడిగారు. సంజ్ఞానాత్మక పరీక్ష, యాప్టిట్యూడ్ టెస్ట్, ఫిట్నెస్ టెస్ట్, యాటిట్యూడ్ టెస్ట్. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి ఫిట్నెస్ టెస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1908 के बीने साइमन संस्मरण में 1905 से कितने అతిరిక్త అంశ షామిల్ హై. అంటే 5 కంటే 8కి సంబంధించిన ఆ టేబుల్లో ఎన్ని ఎక్స్ట్రా పెట్టారు. ఫస్ట్ బీనే సైమన్ ప్రజ్ఞ పరీక్షల్లో మా అంశాలు తీసుకున్నారు కదా, ఆ అంశాలు అన్నమాట. ఆప్షన్ 1 29, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 10. మరి దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 29 అండి. ఫ్రెండ్స్, మరి దీంతో 25 క్వశ్చన్స్ పూర్తయినాయి. ధన్యవాద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మరి మనం ఈ ప్యాటర్న్లోనే చదవాలి. బిట్ ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ మోస్ట్ ఇంపార్టెంట్.